సార్ మీ చెల్లెలు దొరికింది. ఐ లవ్ యూ. బ్రతిమలాడడం బెదిరించడం అయిపోయాయి. నేను బ్రతిమలాడాను, వాళ్ళు బెదిరించారు. ఇక మిగిలింది ఎత్తుకెళ్లడమే. ఏంది ముసలి ఇది? నన్ను గీ వయసులో గుళ్ళు గోపురాలకు చెప్తున్నావేందే? చూప్, గట్ల అనొద్దు బిడ్డ, కండ్లు పోతాయి. అవు ముసలి, పైకి చూసి మొక్కుతారు, దేవుడు పైన కూర్చొని కింద మనం చూస్తాడా ఏంది? ఓ, నీకేమైనదే గిట్ల మాట్లాడుతున్నావు? అయ్యో స్వామి, దీన్ని క్షమించు తండ్రి. ఏమైనదే నీకు గిట్ల నవ్వబడితివి? ఏదన్నా అయ్యే రాతుందా ఏమే? ఆ? జాగ్రత్త, జాగ్రత్తగా నడుపు. ఎక్కడ జనం తక్కువ ఉంటారో కరెక్ట్గా అక్కడ ఫాస్ట్గా పోనిచ్చి పక్కనాపు. గట్లనే. మీరు వెంటనే ఆ ముసలిదాన్ని ఒక్క తోపు తోసి అనుకి క్లోరోఫామ్ ఇచ్చి లోపలికి లాక్కు రావాలి. వాళ్ళు అనుని ఎక్కించగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నువ్వు ఫాస్ట్గా దూసుకుపోవాలి. అర్థమైందా? ఇందులో ఏమాత్రం తేడా రాకూడదు. ఏదేమైనా ఈరోజు అనుని కిడ్నాప్ చేసి మెడలో తాళి కట్టేయాలి. రేయ్, త్వరగా పోనివరా. నా బిడ్డను ఎప్పుడు చూద్దామా అని ఉంది. మావయ్య, వెళుతూనే ఉన్నాను కదా, ఇంతకన్నా వేగం మీకు మంచిది కాదు. అసలు మీ ఉత్సాహం చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది మావయ్య. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. నా బిడ్డ నా ఇంటికి వచ్చిందంటే అంతకంటే నాకు కావాల్సిందేముందిరా. అప్పుడు ఇంతకన్నా ఉత్సాహంగా ఉంటాను. అబ్బాబా, నీ మాటలు సరే గాని తొందరగా పోనివరా. నువ్వు గిట్ల సతాయించినవంటే నేను నీతో రాను బిడ్డ. నువ్వే పో. రేయ్, బండపు పో పోతా. ఏ నాకేమైనా భయమా? గుడి తెలవదా, గుళ్ళో దేవుడు తెలవదా? అయితే పో. ఇగో పోతున్నా, పో. ఇగో ఇప్పుడు వస్తావా రావా? నేను రాను, నువ్వే పో. పో. గిట్లనే నారసుకుంటున్నావనుకో నిజంగానే పోతా. మళ్ళా రాను ముసలి. గోల్డెన్ ఆపర్చునిటీ రా. పదరా ఫాస్ట్గా, పద. వదలండి. చేతులు వదలండి రా. నేనైతే చూపిస్తాను మీకు. అమ్మో బిడ్డ. ఏయ్
ఎవర్రా మీరు? బట్టే బాస్ నా బిడ్డ నిలవడరా? ఇడవంటరా నా బిడ్డని? ఏం చేస్తున్నావురా? నా బిడ్డని ఏం చేస్తున్నావు? ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ఇడవంటరా నా బిడ్డని? వదలురా, వదలు. ఏయ్, వదలు. వదలురా, వదలు. బట్టే బాస్ నా బిడ్డని వదలు. ముసలి రేయ్ వదలరా. రేయ్ అమ్మా రేయ్ బద్మాష్ కల్లారా మా అమ్మని కొడతారా? రే ఇడియట్, గట్టిగా పట్టుకోండి రా. ఒక్క ఆడదాన్ని కంట్రోల్ చేయలేరా? ఛ! తీసుకురండి. బాబాయ్ అను ఎవరో ఎత్తుకుపోతున్నారు బాబాయ్. అవునరా? పోనీరా త్వరగా. రేయ్ బద్మాష్గా నీ మొగానికి ఉన్న గుడ్డ తీరా నువ్వు మొగానివైతే రే తన మామూలు ఆడది కాదు, జాగ్రత్తగా పట్టుకోండి. నేను చూసినాను రా. ఒక్కసారి ఆ మొహానికి గుడ్డ తీరా. ఈ అను అంటే ఏందో చూపిస్తా కొడుకో. నోరు మూసుకొని కూర్చోవే. అరే కళ్ళు కనిపిస్తారా వా తీరా వెనక్కి. రే ఎందుకురా గొడవ? రౌడీ వెధవల్లా ఉన్నారు. కారు వెనక్కి. వాళ్ళు ఎవరన్నది కాదు మావయ్య. నన్ను నా వాళ్ళని కాని మాటలంటే వదిలేయడం నా వల్ల కాదు. ఒక నిమిషం ఉండు. అసలే పిశాచం చంపేస్తుంది. పక్కకు తప్పుకొని వెళ్లకుండా అందరితో గొడవేంట్రా? చెప్పా పెట్టుకోక వాడితో ఎందుకు పెట్టుకున్నావురా? అయినా వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఇదేంది గీ పోరగాడొచ్చి నేను గీడు పారిపోయిండు అంటే గీళ్ళిద్దరు గలీజ్ పనులు చేసేటోళ్ళనమాట. మళ్ళీ ఏం తెలియనట్టు గీలు లొల్లు పెట్టుకొని డ్రామా చేస్తుండ్రు. గీని పట్టుకుంటే అందరు చక్కగా అవుతారు. రేయ్ హౌరా నీకు గిదేం పాడుబుద్ధిరా? అందరు కలిసి నాటకాలు ఆడుతుండ్రా? బోల్ మోటార్ సైకిల్ ఎక్కినా మందిని గుద్దుడే, మోటార్ కార్ ఎక్కినా గుద్దుడేనారా? నీకు నడుపు రానప్పుడు ఎందుకురా రోడ్డు మీదకి వస్తావు? అయినా గిదేంద్రా మీ పట్నం హౌలేగాళ్ళందరూ మా ఊరికొచ్చి గలీజ్ పనులన్నీ చేస్తుండ్రు. బోల్ అను
ఇదేంద్ర కైలాస్ దిగిపోయాడేంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? మన పని మనం చేద్దాం. ముందు అను తీసుకొని సిటీకి రమ్మన్నాడు, అక్కడికి వెళ్దాం. అవును, వెళ్ళి అక్కడ ఏం చేయాలో చూద్దాం. గట్లనే. అరే గిదేంద్ర బై, ఏమన్నా సపోర్ట్ చేయవేంద్ర? బోల్. అసలు నువ్వు గీ ఊరు ఎందుకు వచ్చినావు? గా చెప్పు. అరే చెప్పరా బై. పెద్దయ్యా నువ్వేందేడా? ఏడికి లగెత్తుతున్నావు? మీరు కలుసుకుంటే చప్పట్లు కొట్టి కలపడానికి వచ్చామా మేము? ఏయ్, ఈమెతో మాట్లాడేదిరా, కొట్టండిరా. అన్నా, ఆ పిల్లను వదిలిపెట్టండి అన్నా. అచ్చా, ఏంటి హీరోవా? ఏం చేస్తావురా? వదలనరా, చెప్పు ఏం చేస్తావు? వదలకపోతే చస్తావని వేరుగా చెప్పాలరా? ఏయ్, రేయ్, ఏయ్, 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 ఏంట్రా? ఏంద్రో నా ఊరికొచ్చి నా మీద తిరిగి కొడుతుండ్రు? ఈ అను దెబ్బ ఎట్లుంటుంది మీకు తెలియదు కదా? పెద్దయ్య జరాగుండ్రి, ఈ బద్మాష్ గల తుక్కు రేగొట్టొస్తా. నువ్వేం చేయక్కర్లా, వెనక్కి వెళ్ళాను. అనునా? వెనక్కి వెళ్ళు. అమ్మా అను బిడ్డ, నా బిడ్డ. అమ్మా నీకేం కాలేదు కదా? ఆ గుండెల్ని నేం చేయలేదు కదా? నా తల్లి, నా బంగారు తల్లి, నీకేం కాలే కదా? అరే రే, ఏం గాలే ముసలి. అయినా నన్నెవరేం చేస్తారే? బోల్. అగో గా సారు గా పోరుడు టైంకొచ్చి గా బద్మాష్ గాల్ని దంచి పంపించిండ్రు. అవు గిదేంది పెద్దయ్యా, నువ్వు గీడికొచ్చినవేంది? నాకంతా గమ్మత్తుగుంది. హైదరాబాద్ మొత్తం మా ఊరొచ్చినట్టుండ్రు. చాలా సంతోషం సారు. నా చర్మం ఒలిసి చెప్పులు గుట్టిస్తా. నా బిడ్డను కాపాడినరు. మీ రుణం ఎట్ట తీర్చుకోవాలే? అను నీ బిడ్డ కాదమ్మా, తను. అవు ముసలి,
ఈసారి ఎవరనుకున్నావు? పట్నంలో మన గౌరీ ఆపరేషన్ కి సాయం చేసిందని చెప్పలే, గా పెద్దాయనే ఈసారు. అంటే గుండె నొప్పి వచ్చి పడితే నువ్వు కాపాడినా పెద్దాయినా? ఆ ఆ అదృష్టవంతుణ్ణి నేనేనమ్మా. నిజానికి ఈ అను మా మావయ్యకి అరే చూప్. ఏంది వయ్యా నడిమిట్లా దూరి లొల్లి లొల్లి చేస్తున్నావు? అవు పెద్దయినా గీ పోరడెవరు? నీ డ్రైవరా? మందిని గుద్దుడు దావగాన్లో చేర్చుడు గిదే పన నీ డ్రైవర్కి? బోల్ జర మంచి డ్రైవర్ని పెట్టుకోరాదు? వీ డ్రైవర్ కాదమ్మా, నా మేనల్లుడు. పేరు రిత్విక్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని. ఏందోలే. ఏదైతేనేమి మీరిద్దరూ కలిసి నా బిడ్డను కాపాడిండ్రు, మళ్ళీ నా కంటికి చూపించిండ్రు. కాదు చాలు బిడ్డ. నేను ఇందాకటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తుంటే మాట వినిపించుకోరే. ఆయన ఎవరనుకుంటున్నారు? అరే గంత మాత్రం తెలియదైంది. గాయన మా పెద్దాయన. పెద్దాయన కాదను, మీ నాయన. నీ తండ్రి, నీ తండ్రి, నీ తండ్రి, నీ తండ్రి, నీ తండ్రి. నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి, నీకు జన్మనిచ్చిన అవునమ్మా, నువ్వు నా కన్న బిడ్డవి. నేను దూరం చేసుకున్నా నా వరాల కూతురివి. నేను నీ కన్న తండ్రినమ్మా. ఈయన నా తండ్రా, నాకు జన్మనిచ్చిన తండ్రా. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంది? నన్ను తోలుకుపోవాలనా?
గడ్డ మీద పానం పెట్టుకుని బతుకుతున్నా ఇప్పుడైనా బిడ్డ తండ్రినట్టు వచ్చి కాకి మిఠాయి తన్నుకుపోయినట్టు తీసుకుపోతాడా ఏంది? ఏంటమ్మా అలా నిలబడిపోయావు? నేను నీ తండ్రి నా నమ్మకం కలగడం లేదా? గదేంది ఇంట్లో నమ్మకం వచ్చేటందుకు? నువ్వైతే అను తండ్రి బరాబర్ కాదు అంతే. అమ్మా అంత మాట అనకండమ్మా, ఈ గుండె తట్టుకోలేదు. అరే నువ్వు అను తండ్రి ఎట్లయితావు సారు? అను ఏమన్నా ఆవారాదా? అది అనాథ కాదు, నా బిడ్డ, నా కడుపులో పుట్టిన బిడ్డ, నా రక్తం మాంసం పంచుకు పుట్టిన బిడ్డది, నా పాలు తాగి పెరిగిన బిడ్డది. సమజైందా? అలా అనకమ్మా, అంత మాట అనకు. అను లేకుండా నేను బతకలేనమ్మా. మరి 20 ఏళ్ళు ఎట్లా బతికిను పెద్దయినా?